అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఐడియాసే రావట్లేదు. ఎన్ని డేస్ నుంచి ట్రై చేస్తున్నా ఒక మంచి కాన్సెప్ట్ చేద్దామని. అన్నయ్య విను, నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. మన అమ్మ నాన్న 25th యానివర్సరీకి ఫోటోషూట్ ఎలా చేయాలి, వీడియోస్ ఎలా చేయాలి, మైండ్ బ్లాక్ అవుతుంది. మన ఇద్దరం కలిసి థింక్ చేద్దామా? సరే అలానే, కానీ ఎలా చేద్దాం అన్నయ్య? ఫస్ట్ ఇప్పుడు వరకు నువ్వు ఏం ఆలోచించావు అది చెప్పు నాకు. కొన్ని ఇన్స్పిరేషన్స్ చూసాను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. ఇప్పటి వరకు ఏం ప్లాన్ చేసావో కాస్త చెప్తే ఆలోచించవచ్చు. కొన్ని ఓల్డ్ సాంగ్స్, కొన్ని న్యూ సాంగ్స్ పెట్టి వీడియోస్ చేద్దామా? అవి రొటీన్ రా, కాస్త కొత్తగా ఆలోచించు. లేదా డ్రోన్ షాట్స్, స్లో మోషన్ వీడియోస్, కలర్స్ అవి ఇవి పెట్టి చేద్దామా? బాగుంటుంది కదా. ఒకటి తక్కువైంది, ఇంకొంచెం కొత్తగా, యునీక్గా, ఎప్పట్లా కాకుండా. ఇంకా కొత్తగా అంటే డాన్స్ చేద్దాం, అదొక్కటే ఉంది ఇంకా. అరే మళ్ళీ అది రొటీన్. ఒకటి తక్కువైంది, ఇంకొంచెం కొత్తగా. నీకో దండం అన్నయ్య, నువ్వే చెప్పు, ఏదో ఒకటి ఆలోచించే ఉంటావు కదా. సరే విను, ఏదో ఒక స్టోరీ కాకుండా, ఏదో ఒక థీమ్ కాకుండా, మన అమ్మ నాన్న వాళ్ళు ఎలా కలిశారు, వాళ్ళ జర్నీ ఎలా ఉండేది అనే కాన్సెప్ట్ పైన ప్లాన్ చేద్దాం. ఇప్పుడు అదే దాన్ని, ఆ జర్నీని ఫేజెస్లో డివైడ్ చేసి, మరీ పాత పాట రేడియోలా కాకుండా కొత్త పాటల ట్యూన్స్తో మంచి రిలేటబుల్గా సినిమాటిక్ సెటప్ మంచిగా. సూపర్ ఉంది ఐడియా. ఎలా చేద్దాం? ఫస్ట్ వాళ్ళు ఎక్కడ కలిశారు? రైల్వే స్టేషన్లో. మరి అదే కదా మనం ఫస్ట్ స్టార్ట్ అయ్యే ప్లేస్. ఒక్కసారి నాన్న ఫోటోగ్రాఫర్ లాగా, అమ్మ ఇప్పుడే ఊరికొచ్చిన కొత్త అమ్మాయిలాగా ఊహించుకో. మంచి రిలేటబుల్ ట్యూన్ వేస్తే సమయమా భలే సాయం చేసావమ్మా, ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా? సరే త్వరపడకో, తదుపరి కథ ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా, ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ తను ఎవరే? నడిచే తారా, తళుకుల ధారా, తను చూస్తుంటే రాదే నిద్దురా. పలికే ఏరా, కులుకే ఔరా, అలలై పొంగే అందం అది తన పేరా. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే, తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో. అన్నయ్య స్టాప్, ఇదంతా ఓకే, కానీ వాళ్ళు ప్రేమలో పడ్డ ఫేజ్, పెళ్ళికి ముందు జరిగే జర్నీ ఎలా చూపిద్దాం కదా? అదెలా చూపిద్దాం? మమ్మీ జాబ్ కోసం వేరే స్టేట్కి వెళ్ళింది కదా, చూడగానే మాయమైపోయింది. తనివి తీర చూడలేకపోయాడు. సో నాన్న ఎలా ఊహించుకున్నాడు మమ్మీని చూద్దామా? అరే వా, మస్తుంది ఐడియా. కానీ దీనికి మన న్యాచురల్ స్టార్ ట్యూన్ వేసి ఒక్కసారి ఊహించుకో. కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే, తెల్లవారే ఎదురై వస్తే జారుకుంటావే. ఊరించకే
కవ్వించకే ఆ కొట్టి చూపుతోటి నన్ను చంపకే కవ్వించకే కవ్వించకే నీ నవ్వుతోటి మాయ చెయ్యకులే చెలియా. అన్నయ్య ఆగు ఆగు. మళ్ళీ ఏంట్రా బాబు? డాడీకి చిరంజీవి అంటే ఇష్టం కదా, అలానే మమ్మీకి కూడా శ్రీదేవిలా ఇన్హాట్ చేయడం అంటే పిచ్చి. సో ఈ కాంబినేషన్లో మంచి డ్యూయట్ ప్లాన్ చేద్దామా? ఏం కాంబినేషన్ అంటున్నావు? అసలే అర్థం కావట్లేదు నాకు. అదే అన్నయ్య, జగదీక వీరుడు అతిలోక సుందరి హైలైట్ సాంగ్ చేసి వాళ్ళతో డాన్స్ చేపిస్తే ఎలా ఉంటుంది? నైస్. ఎంత లేతగా ఉండదే మొగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేదగా ఉండదే మొగ్గ. స్వీటీ, ఇదంతా ఓకేమా? పెళ్ళి సంగతి ఏంటి? ఇంకెప్పుడు అవుద్ది పెళ్ళి? నువ్వు టెన్షన్ పడకన్నయ్య, నా దగ్గర మంచి ఐడియా ఉంది. ఏంటో చెప్పు మేడం, చెప్పి తరించు. ఏం లేదన్నయ్య, అన్ని మన స్టైల్లో కాకుండా కొంచెం కొత్త స్టైల్లో, రాజస్థాన్ స్టైల్లో పెళ్ళి అండ్ వాళ్ళ గ్రాండ్ బట్టల్లో చూయిస్తే ఎలా ఉంటుంది? అన్నీ ఇంత బాగా చూపిస్తున్నాం కదా, అసలు పెళ్ళైన తర్వాత కూడా ఇలానే ఉంటుందంటావా? కాస్త రియలిస్టిక్గా ఉంటే బాగుంటుంది కదా. నీకు రియలిస్టిక్ కావాలంతే కదా? అయితే విను, పెళ్ళయ్యాక చిన్ని చిన్ని గొడవలు, వాటి అలకలు ఉంటాయి కదా, వాటిని చూపిస్తే? అవును, కానీ ఇది కాస్త రిలేటబుల్గా ఎలా చూపిస్తాం? అన్నీ చూపించలేము, కొన్ని శాంపిల్స్ చూపిద్దాము. ఒకవేళ నాన్న కోపంలో అలిగితే అమ్మ ఎలా బుజ్జగిస్తుందో చూద్దామా? రెడీయా? చాలులే నీ నటన సాగదే ఎటు పైన, ఎంతగా రస పెడుతున్నా లొంగిపోనెలనా, మన దారులు ఎప్పటికైనా కలిసేనా. అన్నయ్య, ఇంకా నేను ఎప్పుడు రెడీ అవ్వాలి? మనం ఎప్పుడు వస్తాం ఫ్రేమ్లోకి? అసలు ఉంటాం ఆ ఫ్రేమ్లో? అరే నెక్స్ట్ మనమేరా. మన ఎంట్రన్స్ భోగ భాగాలతో, మోగే సన్నాయులతో,
కుటుంబం అంతా సంబరం చేసుకుంటే ఎలా ఉంటుందో అలా చూపిస్తే సెట్. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. సూపర్ అన్నయ్య, అదిరిపోయింది కాన్సెప్ట్. కాస్త హెడ్ఏక్ తగ్గింది. ఇప్పుడు వెళ్ళి ప్లాన్ చేద్దామా? సరే వెళ్దాం పదా. మా అమ్మ నాన్ననే కాదు, ఇలా ప్రేమకు ఎగ్జాంపుల్గా నిలిచిన ప్రతి ఒక్క పేరెంట్స్కి అండ్ ఫ్యామిలీకి మా జోహార్లు.